సాగునీటి కోసం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు కదం తొక్కారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర చేపట్టారు. చిన్నకోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక్ సాగర్ వరకు రైతుల పాదయాత్ర కొనసాగుతుంది. 16 కిలోమీటర్ల మహాపాదయాత్రలో వేలాది మంది రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. మరి కాసేపట్లో ఈ పాదయాత్రలో రైతులతో కలిసి హరీష్ రావు పాల్గొనున్నారు. అక్కడ 98 మీటర్ల ఎత్తున గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. అంటే దాదాపు ఒక 3 నెలల కాలం కంటిన్యూగా రోజు 2 టీఎంసీల నీటిని మరి ఎత్తిపోసేటువంటి అవకాశం ఉంది. అటువంటి అవకాశం ఉన్నప్పటికీ ప్రజలకు అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఏదైతే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి కేసీఆర్ గారి మీద నెపం పెట్టినరో ఆ నెపం మళ్ళీ అదే అబద్ధాన్ని మరొకసారి అబద్ధంగా చిత్రీకరిస్తూ పేరు కేసీఆర్ గారికి ఎక్కడికి వస్తుందో, నేను ప్రజల ముందు అబద్ధం చెప్పినా అని చెప్పి ఎక్కడ రుజువవుతుందో అని చెప్పి ఈరోజు పంపులను ఆన్ చేయకుండా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా కూడా రిజర్వాయర్లను నింపకపోతే ఈ ప్రాంతం మరొకసారి ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంది. ఈరోజు రైతులందరూ కూడా నారులు పోసి నారు ముదిరిపోతూ ఉంది. రైతులు మొగులు కేసు చూస్తూ ఉన్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కనీసం ప్రాజెక్టులో నీళ్లను నిండితే భూగర్భ జలాలు పెరిగి మేము వరి నాట్లు వేసుకుంటామనేటువంటి రైతులు ఆశపడతా ఉంటే ఆ రైతుల ఆశల మీద నీళ్లు చల్లినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా పనిచేయటానికి తన మాజీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆంధ్ర ప్రజల యొక్క ప్రయోజనాలను నెరవేర్చడానికి వేలాది క్యూసెక్కుల నీళ్లు లక్షలాది క్యూసెక్కుల నీళ్లు కిందికి తరలిపోతూ ఉంటే మరి తెలంగాణ ప్రజలను వంచిస్తూ ఉన్నాడు. ఈరోజు చిన్నకోడూరు మండలం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతులందరూ కూడా ఏకమై ఈరోజు అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ వరకు దాదాపు 16 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తే రైతులు చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి పాదయాత్రలో పాల్గొన్నారు. మా డిమాండ్ని ఏదైతే అంగీకరించి పంపులను ఆన్ చేయకపోతే మేము కేసీఆర్ గారి, హరీష్ రావు గారి నాయకత్వంలో వేలాదిగా రైతులం తరలిల్లి ఈరోజు పాదయాత్రలో ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేసినామో రేపు కన్నెపల్లి పంపు హౌజులను ఆన్ చేయడానికి కూడా వేలాదిగా తరలి వెళ్ళి మేము ఆన్ చేసి రిజర్వాయర్లను నింపుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి నీళ్ళు ఇవ్వమని అడిగితే ఆయన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కోసి ఆ రక్తం చల్లితే పంటలు పండుతాయి, నీళ్ళు అవసరం లేదు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు. దాని పట్ల మీ స్పందన? ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒక పక్క నెరవేర్చలేక ప్రజలకు తక్షణ అవసరాలు ఏమున్నాయో కూడా గుర్తించేటువంటి పరిస్థితిలో కూడా లేనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఈ ప్రాంతము మెట్ట ప్రాంతం. గత బీఆర్ఎస్ హయాంలో కొన్ని ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి కేసీఆర్ కావచ్చు, తర్వాత హరీష్ రావు గారు కావచ్చు, ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రాంత రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మెట్ట ప్రాంతానికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అయితేనే ఇక్కడ మేము ఈ రైతులను మరి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా మరి ఏవైతే ఈ కాలువల ద్వారా నీళ్లు ఇస్తే తప్ప వీళ్ళకు ఈ పంటలు పండే పరిస్థితి లేదని గుర్తించి మరి అంతగిరి రంగనాయక సాగర్ ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది. ఇవి కాళేశ్వరంలో అనుసంధానంగా అంతర్భాగంగా ఉన్నటువంటి ఈ 2 ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి వెళ్ళి మంచి పంటలు పండినాయి, మరి సకాలంలో నీళ్ళు వచ్చినాయి. ఆ ప్రభుత్వ హయాంలో సకాలంలో యూరియా వచ్చింది, విత్తనాలు వచ్చినాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది. అప్పుడు ఏ సమస్య లేకుండే. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 31 నెలలు అవుతుంది. ఈ 31 నెలల్లో మరి సమయానికి రైతు బంధు రాదు, సమయానికి కరెంటు రాదు, అవసరమైనంత మేరకు యూరియా రాదు. ఏది కూడా ఈ ప్రభుత్వంలో కోతలు వాతలు ఎగవేతల ప్రభుత్వంగా ఇది ఉన్నది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కూడా అరిగోసపడతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచేళ్ళి వారు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. చెప్పుల లైన్లను పెట్టి యూరియా తీసుకునేటువంటి దుస్థితి ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతూ ఉన్నది. మరి మొన్నటికి మొన్న మరి శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, మరి రాబోయే కాలంలో ఎలినినో ప్రభావంతో వర్షాభావాల పరిస్థితులు నెలకొంటాయి. మరి రైతులకు రాబోయే పరిస్థితులు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితులు ఉండయి, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. మరి బోర్ల మీద బావుల మీద ఆధారపడితే వ్యవసాయం చేసుకోలేరు. మరి ఇక్కడ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని నింపుకున్నట్టయితే అవి మీకు కాలువల ద్వారా వస్తేనే మరి పంటలు పండే పరిస్థితి ఉంటుంది. అందు గురించి అని చెప్పి హరీష్ రావు గారి దృష్టికి రైతులందరూ కూడా విన్నవించుకుంటే వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఏమన్నారు హరీష్ రావు గారు? కన్నెపల్లి పంపు దగ్గర ఒకవేళ నీటి లభ్యత ఏదైతే ఉందో మరి అక్కడి నుంచి వెళ్ళి పంపింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. మేడిగడ్డను మీరు ఎట్లాగో రిపేర్ చేయలేకపోతున్నారు. కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. కాకపోతే రైతులకు ఇప్పుడు తక్షణ అవసరం ఇక మరి మన నీరు ఇవ్వాలంటే ఈ ప్రాజెక్టులను నింపితే తప్ప ఇక నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి మరి హరీష్ రావు గారు డిమాండ్ చేయడం జరిగింది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి
బీఆర్ఎస్ నాయకులను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని మరి కోసి రక్తం తీసి పంట పొలాల మీద జల్లితే అవి నీళ్ళలాగా వాడుకోని ఆ రక్తాన్ని నీళ్ళగా వాడుకోమని చెప్పి వారు చెప్పడం అనేది మరి వారి అంతరాత్మకే ఇష్టపెడుతున్నాం, వాళ్ళ విచక్షణకి ఇష్టపెడుతున్నాం. కాకపోతే మా రైతులందరూ కూడా ఈ రోజున ఈ చిన్నకోడూరు మండలంలో మరి అంతగిరి ప్రాజెక్టు, రంగసాగర్ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి మేము రైతులందరూ కూడా ఈరోజు ఒకే ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఒత్తిడి తెచ్చి మనమంతా ఉద్యమం చేస్తే తప్ప మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం ఉద్యమం చేద్దాం, ఖచ్చితంగా ఒక పాదయాత్ర చేద్దామని ఈరోజు మరి వాళ్ళు పిలిపించడం, దానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉండడం, బీఆర్ఎస్ పార్టీ వెన్నుదన్నుగా ఉంటుందనేది విషయం మరి గతం నుంచి కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి మరి హరీష్ రావు గారి దృష్టికి తీసుకపోతే వెంటనే మనం రైతుల పక్షాన ఉందామని చెప్పేసి మా పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఈరోజు ఈ పాదయాత్ర చేపట్టి ప్రభుత్వాన్ని ఒకే ఒకటి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు తక్షణమే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి మా అంతగిరి ప్రాజెక్టు, రంగనాయసాగర్ ప్రాజెక్టు ద్వారా మాకు నీళ్ళు అందించి మాకు పంటలను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఆ నీళ్ళు అందించకపోతే తప్పకుండా ప్రభుత్వం పైన ఇంకా ఇంతకంటే పెద్ద ఉద్యమాలు చేసి మీపై ఒత్తిడి తెచ్చాను ఎట్లా సాధించుకుంటామని చెప్పి మేము కోరుకుంటాం. మీరేమంటారు? ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఈ రైతులకు ఈ తెలంగాణ సమాజంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ముందుండేటువంటి కేసీఆర్ నేతృత్వంలోని, హరీష్ రావు గారి నేతృత్వంలోని ఈ గులాబీ జెండా పార్టీ రైతుల వైపు ఉన్నది. మొన్న ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్స్ ఏముందంటే, మరి పంటలు వండాలంటే రక్తం జల్తే కాదు, పంటలకు కాలువ ద్వారా నీళ్ళు ఇస్తేనే పంటలు పండుతాయన్న కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉండడం శోచనీయం. సాగునీరు అనేది రైతుకు ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కు కోసం ఈ తెలంగాణ ప్రాంత రైతులుగా చిన్నకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హరీష్ రావు గారి నేతృత్వంలో ఈరోజు రైతులందరూ కూడా చాలా సింపుల్ విషయం, సాగునీరు మా ప్రాథమిక హక్కు. ఆల్రెడీ కాళేశ్వరం దగ్గర అందుబాటులో నీళ్లు ఉన్నాయి. కన్నెపల్లి పంపు నీళ్లు అక్కడ మోటార్లు ఆన్ చేయడం ద్వారా అన్ని రిజర్వాయర్లను కాళేశ్వరం జలాలతో నింపితే మా పంటలకు నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు ఇవ్వండి అని చెప్పి మా సాగునీరు, వారి ప్రాథమిక హక్కు అయిన సాగునీరు కోసం 2 రిజర్వాయర్ల మధ్య అంతగిరి నుంచి